హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నరేష్ని. ఈరోజు నేను మీకు 498A కేసెస్, దానికి సంబంధించినటువంటి తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా ఈ రోజుల్లో భార్యాభర్తలకు సంబంధించినటువంటి గొడవలు అనేది ప్రతి ఇంట్లో కామన్గా ఉంటున్నాయి. కానీ ఇందులో కొన్ని మటుకు పంచాయతీలు, గొడవలు ఇలా జరగడము, ఇంకొన్ని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడము ఇట్లా జరుగుతుంటాయి. సరే, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన కేసెస్లో ఏం జరుగుతుంది? సో అమ్మాయి ఏదైతే బాధితురాలు ఉంటుందో పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు, సార్ నేను విసిగి వేసారిపోయినాను, నాకు కేసు కావాలంటుంది. సో వెంటనే పోలీసులు కేసు పెట్టారు. ఇక్కడ కూడా భార్యాభర్తలకు సంబంధించినటువంటి కేసెస్లో అమ్మాయి రాగానే కేసు పెట్టడం అనేది జరగదు. ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ. కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వాలి? ఈ కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్, ఇట్లా ఈ కౌన్సిలింగ్లో ఇవ్వడం వల్ల వాళ్ళలో ఏ విధమైనటువంటి మార్పు వచ్చి ఒకవేళ కలవడమా లేదంటే విడిపోవడమా ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని కోర్టులో చుట్టూ తిరిగి ఈ టైం వేస్ట్ చేసుకునే బదులు ఈ కౌన్సిలింగ్లో కలిసి ఉండే అవకాశం ఉంటే కలిసి ఉంటారు, విడిపోయే అవకాశం ఉంటే అంటే సెటిల్మెంట్స్, ఏదైనా ఆధారం కల్పించడము, వాళ్ళ కట్నం ఇస్తే కట్నం రిటర్న్ ఇవ్వడము, సో వాళ్ళ డిమాండ్స్ మేరకి కలిసి ఉండడమా విడిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి సో కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ. సో లేదు, ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ వద్దు, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కావాలి. సో కేసు అవుతుంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఏం చేయాలి? ఎఫ్ఐఆర్ వన్స్ 498A అంటే ప్రస్తుతం 85 BNS, కొత్త చట్టాల ప్రకారం 498ని మనం 85 BNSగా చెప్పబడుతుంది. సో 85 BNS ప్రకారం కేసు రిజిస్టర్ అయింది. మనం కట్నం ఇస్తాం, కట్నం సంబంధించి డీపీ యాక్ట్ కూడా పెడతాము. సో ఇంకా 498 రిలేటెడ్ ఇంకేమేమి ఉంటాయి, మన హరాస్మెంట్కి సంబంధించిన అన్ని సెక్షన్లు పెట్టి కేసు రిజిస్టర్ చేస్తాం. సో కేసు రిజిస్టర్ చేయడం వల్ల ఏమవుతుంది? వాడు జైలుకి పోతాడా? పోడు. మరి ఏమవుతుంది? మనకు న్యాయం ఏ విధంగా జరుగుతుంది? 498A కేసెస్ ద్వారా మనకు న్యాయం ఏ విధంగా జరుగుతుంది అంటే, మనం కేసు రిజిస్టర్ చేస్తే, సపోజ్ మనం ఒకరి మీద పెట్టాం, భర్త, అత్త, మామ, ఆడబిడ్డ భర్త, సో మనం ఇట్లా చాలా మందిని పెడతాం. కాకపోతే పోలీసు వారు వారి ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ కాకపోతే తీసేసే అవకాశం ఉంటుంది. మనం ఒకవేళ సరైన ఆధారాలు ఉంటే గనక ఆడబిడ్డ భర్త మీద, లేదంటే బావ, వీళ్ళ మీద మనం సరైన ఆధారాలు అనేది పోలీసులకు అందిస్తే గనక సో వాళ్ళ మీద కూడా కేసు అనేది ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయబడుతుంది. సో లేదు, ఒకవేళ మిగతా వాళ్ళని తీసేసినా పర్లేదు, ఏవన్నా ఒకరి మీద గట్టిగా ఉండాలి, వాడు జైలుకి పోవాలి అంటే పోలీసులు పిలిచినా వస్తలేడు, అప్పుడేంది, వానికి నోటీస్ ఇస్తారు. ఫస్ట్ నోటీస్, సెకండ్ నోటీస్, అపియర్ కమ్ అని చెప్పి నోటీస్ ఇస్తారు. అప్పుడు ఏదైతే 41A CRPC నోటీస్, ఇప్పుడు 35 BNS నోటీస్గా మనం చెప్పుకుంటున్నాం. ఆ నోటీస్ ఇచ్చినాక కూడా వాళ్ళు ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకపోతే వాడిని కూడా రిమాండ్ చేయొచ్చు. సో రిమాండ్ చేసి జైలు కూడా పంపించవచ్చు. సరే, వాడిని జైలు పంపించడం మన ఉద్దేశం కాదు, మనకు ఆధారం కావాలి, మనకు ఇద్దరు పిల్లలు మెయింటెనెన్స్ కావాలి. మరి ఏం చేయాలి? 498A రిజిస్టర్ అయిన తర్వాత మనం వెంటనే MC కేసు అంటాం, కోర్టులో మనం మెయింటెనెన్స్కి వేయాలి. సో మెయింటెనెన్స్, DVC, ప్రాపర్టీ అటాచ్మెంట్, ఇట్లా మనం మళ్ళీ కోర్టులో వేయాల్సిన కేసులు అనేది. మెయింటెనెన్స్ ఎందుకు వేయాలి? సపోజ్ వాడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, వాడు పలానా చోట పనిచేస్తున్నా అన్నప్పుడు మనం RTI ద్వారా తన పే స్లిప్ అనేది తెప్పించుకొని ఒక MC వేయడం వల్ల అతనికి ఒక 60,000 వస్తున్నప్పుడు మేజిస్ట్రేట్ గారు మనకు ఒక 20,000, 30,000 ఎంతో మన ఖర్చులను బట్టి మనకు రాస్తాడు. సో దానివల్ల మన నెలకి కొంచెం ఆధారం, పిల్లలకి మనకి ఆధారం అనేది ఉంటుంది. సో అదొకటి. DVC ఎందుకు? మనకు ఇల్లు లేదు, సో ఉండడానికి ఇల్లు, లేదంటే షెల్టర్, ఇంకేదైనా అట్లా షెల్టర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఒక 498 పెట్టి ఆగితే సరిపోదు. మెయింటెనెన్స్, DVC, లేదు నీ కట్నం పైసలు, నువ్వు 50 లక్షలు ఇచ్చాం, 50 లక్షలతోటి వాడు ప్లాట్ కొన్నాడు, లేదు నేను నా కట్నం డబ్బులతో కారు కొన్నాడు, నా కట్నం డబ్బులతో ఇట్లా ఉంటే, మనకి ఏదైనా మన కట్నం ఇచ్చినట్టు ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదంటే ఇంకేదైనా ఉంటే, మన ఇచ్చిన కట్నం డబ్బులతోటి వాడు ఏదైనా ప్రాపర్టీ కొన్నట్టుంటే ఆ ప్రాపర్టీ కూడా అమ్మకుండా ప్రాపర్టీ అటాచ్మెంట్ అనేది చేయొచ్చు. సో ఇలా వాని మీద ప్రెషర్ పెట్టడం వల్ల తీసుకెళ్తాడా లేకపోతే సెటిల్మెంట్ చేస్తాడా, ఇట్లా కొంచెం ప్రెషర్ వచ్చి వాడు ఏదో ఒక నిర్ణయానికి అనేది వస్తాడు. వాడిని శిక్ష పడి వాడు జైలుకి పోతే మనకు వచ్చేది ఏం లేదు. బట్ సో మనకు పిల్లలకి మనకు ఆధారం చూపెట్టాలి, లేదంటే మనం తీసుకెళ్ళకపోతే ఏంటి అనేది ఒక ఆన్సర్ అనేది ఇస్తాడు. లేదు వాడు కేసుకి వెళ్ళిపోతే వాడు ఏమి ఇచ్చేటట్లేడు, వాడు జైలుకి పోతే నేను ఏమనుకుంటే కేసు మనం ఫైట్ చేయాలి.
మనం స్పెషల్గా మనం ప్రైవేట్ లాయర్ని ఏమంటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 498A కేసెస్లో మనం గవర్నమెంట్ లాయర్ అనేది ఉంటాడు. సో దానికి స్పెషల్ ఫీజు అదేమీ ఉండదు. మనం సాక్షుల్ని టైంకి ప్రొడ్యూస్ చేయిస్తే, మనం ఏదైతే మన తరపు నుంచి మనం సాక్ష్యం చెప్పిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఒకసారి బ్రీఫ్ చేయించి ఎవిడెన్స్ అనేది ఇప్పిస్తే, గట్టిగా ఎవిడెన్స్ అనేది ఇప్పిస్తే వాడికి శిక్ష పడుతుంది, వాడు జైలుకి పోతాడు. సో కనీసం అట్లయినా మనకు న్యాయం జరిగినట్లు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే మంచి కంటెంట్తో కలుద్దాం. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.